ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు భారీ ఎత్తున నిషేధిత గుట్కా పట్టివేత. ఏలూరు నగరంలోని వివిధ కిరాణా షాపుల్లో అందిన సమాచారం మేరకు విజిలెన్స్ ఎస్పీ కె నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఏలూరు పట్టణంలో విజిలెన్స్, రెవెన్యూ, జీఎస్టీ అధికారులు సంయుక్తంగా గుట్కా, పాన్ మసాలా మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు షాపులైనటువంటి ఆకుల కొండలరావు జనరల్ స్టోర్సు, శ్రీలక్ష్మి ప్రసన్న జనరల్ స్టోరు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్, సింహాద్రి కూల్ డ్రింక్స్, విజయ స్టోర్స్ లందు తనిఖీ చేయగా దాదాపుగా 8,69,044 రూపాయలకు సంబంధించినటువంటి వివిధ రకాల నిషేధిత గుట్కా ప్యాకెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను గుర్తించి పై 5 షాపుల యాజమానులపై జీఎస్టీ కేసులు నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఏలూరు నగరంలో ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రిమినల్ కేసు నమోదు కొరకు సిఫారసు చేయబడినట్టు తెలుస్తోంది. ఈ తనిఖీల కార్యక్రమంలో విజిలెన్స్ డీఎస్పీ సింగులూరు వెంకటేశ్వరరావు, సిఐడి ప్రసాద్ కుమార్, గంగా భవానీ, అలాగే ఎస్ఐ సిహెచ్ రంజిత్ కుమార్, కె సీతారాము, కె నాగరాజు మరియు రెవెన్యూ అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన సందీప్ రమ్మని పాస్ కంటారు. ఇదిగా ఉంది కదా సార్.